ప్రదీప్ గారు ఆయన ఒక నేషనల్ అవార్డు ఆల్రెడీ గెలిచారు. అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ నాకు మైకిల్ని ఇచ్చినందుకు, ఈ సినిమాని ఇచ్చినందుకు నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ మీరు పడిన హార్డ్ వర్క్కి, మీరు చేసిన హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు కూడా నేను ఒక్కడనే ఆగల, మీరు కూడా 4 ఏళ్ళు ఆగి నాకు ఆయన ఒక మాట చెప్పారు, అది నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. మనం ఒక సినిమా హీరో లాగానో, డైరెక్టర్ లాగానో, ఒక టెక్నీషియన్ లాగానో ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారని. ఎందుకంటే సినిమా ఒక నిత్యావసర వస్తువు కాదు. ఆడియన్స్ మన దగ్గర నుంచి ఒక హ్యూమిలిటీ రెస్పెక్ట్ చేస్తారని మీరన్న ఈ మాట నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. అండ్ మది సార్ ప్రదీప్ గారి విజన్ని, ఆయన టెక్నికల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను ఒక మెట్టెక్కిచ్చారు. ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. నేను ఇలా ఉన్నానంటే ఆయన వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. తోటాధర్ని గారు, ఆయన సినిమా చేయాలంటే కథతో పాటు తీసే ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా తప్ప వేరే ఏ సినిమా ప్యారలల్గా షూట్ చేయకుండా మొత్తం ఫోకస్ ఛాంపియన్ మీదే పెట్టిన వైజయంతి ఫిల్మ్స్ అండ్ టీమ్ వైజయంతి ఫిల్మ్, థ్యాంక్ యూ సో 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 మచ్. నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను, నువ్వే వెళ్ళు, ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా, నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది, మొత్తం హడావిడి అయిపోద్ది. ఎందుకు అంటే నానా, నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ అండ్ ఐ యామ్ సో ప్రౌడ్. చరణ్ అన్న, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి చరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న. వెన్ ఎవర్ ఐ మెట్ యూ, యూ వర్ వార్మ్, welcoming, and back in those days you gave me a trainer to train with in the gym. I remember everything. Thank you so much Anna. ఈ సినిమా గురించి ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే, ఇది మైకిల్ గాడి కథ. ప్రతి ఊరికో చరిత్ర ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళ చరిత్ర, మన బైరాన్పల్లి చరిత్ర, బైరాన్పల్లి అనే గ్రామంలో ఉండే వీరుల చరిత్ర. సో మీ రియల్ లైఫ్లో మీ రియల్ ఛాంపియన్ ఎవరు అంటే ఏం చెప్తారు? మా అమ్మ నాన్న. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. దట్స్ సో మా నాన్న, మా చెల్లి, తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్.